వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మళ్ళీ మనం ఒక గ్రాండ్గా ఉండే కొత్త డిజైన్ అనేది నేర్చుకున్నామండి. దానికోసం ఫస్ట్ మనకి ఇట్లాంటి పర్ల్స్ అనేటివి కావాలి. దీని నంబర్ వచ్చేసి 4 నంబర్ అండి. 4 పైన 6 కూడా యూస్ చేసుకోవచ్చు. 4 అయినా పర్లేదు, 6 నంబర్ అయినా పర్లేదండి. కానీ నేనైతే ఈరోజు వచ్చేసి 4 నంబర్ అనేది యూస్ చేస్తున్నాను. దీనికి టాజిల్ కూడా మనము 120 స్టాండ్సే తీసుకోవాలి. అంటే 120 పోగులు అనేది తీసుకొని ఇట్లా మనం ఒక సైడ్ గ్లూ అనేది ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకొని మనము ఇట్లా దీన్ని ఒక నీడిల్ టైప్లో రెడీ అనేది చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి 2 నీడిల్స్ కావాలండి. 2 నీడిల్స్లో 2 పోగుల సిల్వర్ దారం అనేది ఇలా పెట్టుకోవాలండి. ఇలా 2 దాంట్లలో ఇట్లా 2 పోగుల దారం అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని వీటిని మనం ఇలా డైరెక్ట్గా రెడీ అనేది చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చీరకు వచ్చేసి 1.5 ఇంచ్ డిస్టెన్స్తో నేను మార్క్ అనేది చేసుకున్నానండి. కావాలంటే మీరు ఇంకా దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు. మనం ఏడైతే మార్క్ అనేది చేసామో ఈ నీడిల్ ఉంటుంది కదా, ఇక్కడ మనం ఒకటి హోల్ అనేది ఇట్లా రెడీ అనేది చేసుకోవాలండి. హోల్ చేసుకున్న తర్వాత ఏదైతే మనం 120 స్టాండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నామో ఈ హోల్లోకించి ఈ థ్రెడ్ని ఇలా బయటికి అనేది తీసుకోవాలి. తీసుకొని మనం ఇంత లెంత్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక నీడిల్ తీసుకోవాలా. దీనికి 2 పోగుల జరీ థ్రెడ్ని ఇలా బ్యాక్ సైడ్ నుంచి తీసుకొని మనం దీన్ని మనము టాజిల్ కోసం ఇలా థ్రెడ్ని అనేది చుట్టుకోవాలండి. చుట్టుకొని ఇట్లా సైడ్లకి తీసి మనకి ఇది ఇక్కడ లాక్ అనేది అయిపోతుంది. మళ్ళీ ఈ థ్రెడ్ని ఇట్లా కింది వైపు నుంచి తీసుకొని రావాలండి. తీసుకొని వచ్చిన తర్వాత మనము ఒక 4 బీట్స్ అనేటివి వేద్దాము. ఇది మీ ఇష్టం అండి. టాజిల్ లెంత్ ఎక్కువ కావాలంటే ఎక్కువ బీట్స్ వేసుకోవచ్చు, లేదంటే మ్యాక్సిమం 4 బీట్స్ అనేటివి సరిపోతాయండి. 4, 5, 7 అట్లా మన ఇష్టం. ఇట్లా దీన్ని ఇక్కడ ఒకసారి మనం ఇలా టైట్గా అనేది పట్టుకోవాలండి. ఇప్పుడు ఇంకొక నీడిల్ చెప్పాను కదా, ఇంకొక నీడిల్లో కూడా మనం ఇట్లా 2 పోగుల దారం అనేది పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఎక్కడైతే జరీ థ్రెడ్ చుట్టినామో ఆ ప్లేస్ నుంచి నీడిల్ని ఇలా తీయాలండి. సేమ్ మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచే ఆ థ్రెడ్ని ఈ థ్రెడ్ని ఒక్కసారి ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని మనము ఇక్కడ చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత మళ్ళీ ఈ బీడ్తో కలిపి ఒక్కొక్క బీడ్ అనేది మనము ఇలా డివైడ్ చేస్తూ ఈ బీడ్ చుట్టూరా కూడా మనం ఒక 2 రౌండ్లు ఒక్కొక్క బీడ్కి 2 రౌండ్స్ అనేటివి ఇలా తిప్పుకోవాలండి. మళ్ళీ ఇది ఒక 3rd బీడ్లోకి, మళ్ళీ ఇలా 4th బీడ్లోకి ఇలా తిప్పుకున్న తర్వాత ఇక్కడ మనం టాజిల్ అనేది ఇట్లా తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ జరీ థ్రెడ్లోకించి నీడిల్ని అనేది ఇలా కిందికి తీసుకొని రావాలి. ఇప్పుడు అన్నీ ఒకసారి మనం ఇలా సెట్ చేసుకొని మనం ఇక్కడ ఎక్సెస్ ఉన్న థ్రెడ్ని ఇక్కడ ట్రిమ్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పుడు మనకి ఈ డిజైన్ అనేది ఇలా రెడీ అనేది అయిపోతుంది. చూసారా ఈ డిజైన్ అనేది ఎంత బాగుందో. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ డిజైన్ నచ్చుంటే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.